నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే షణ్ముఖ్. సమయం లేదు చెల్లి రణమా శరణమా అని జగన్మోహన్ రెడ్డి గారు చెల్లికి రాయబారం పంపించారు అని అంటున్నారు. ఇది అలనాటి రాయబారం అనుకుందామా లేకపోతే కలియుగ రాయబారం అనుకుందామా? ఏ విధంగా చూస్తారు మీరు దీన్ని? మనకి పెద్దలు ఒక మాట చెప్పారు షణ్ముఖ్, వినదగునెవ్వరు చెప్పిన మాటలను వినినంతనే వేకపడక ఎవరింపదగున్ కనికల్ల నిజము తెలిసిపో నీతిపురుడా మహిళ సుమతి అని సుమశతకంలో బద్దెన్ గారు చెప్పారు. సమాజంలో విభిన్నమైనటువంటి మనస్తత్వాల గలలో విభిన్న రకాలమైనటువంటి ఆలోచన గల వ్యక్తులు ఉంటారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎవరి స్వార్థం వాళ్ళదే, అర్థమైందా? ఎవరి స్వార్థం వాళ్ళదే. ప్రజాసేవ అనేది ఒక ముసుగు ప్రజాస్వామ్యంలో. ఈ ప్రజాస్వామ్యంలో, ఈ డెమోక్రటిక్ కంట్రీలో అది ఒక ముసుగు అయిపోయింది. ఇప్పుడు ప్రజాస్వామ్యం కాదు, అంతా ధనస్వామ్యం. అన్న లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు, బావ లేదు, అత్త లేదు, మామ లేదు, తమ్ముడు లేదు. ఎవరి దారి వారిదే, ఎవరి గోల వారిదే. అయితే ఇప్పుడు ఏంటంటే, అధికారం ఒకసారి సింహాసనం ఎక్కిన తర్వాత ఆ సింహాసనం అనేది దిగిపోవాలంటే ఏ మనిషికైనా పట్టరాని కోపము, పట్టరాని దుఃఖము వస్తుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే, అన్న చాటు చెల్లి, తండ్రి చాటు బిడ్డ, తల్లి చాటు బిడ్డ. అధికారం వచ్చిన తర్వాత తల్లిని చెల్లిని అధికారానికి ద్రోహం చేసి ఆయన ఒక్కడే అధికారాన్ని, అష్టైశ్వర్యాలను, సకల సేవలను అనుభవిస్తున్నాడు. ఈ అనుభవిస్తున్న తరుణంలో నాకెందుకు ఇవ్వవో అధికారము, నేను కష్టపడ్డాను కదా, నేను నువ్వు పుట్టినట్టే నేను నాన్నకు పుట్టాను కదా, కాబట్టి నీ ఒక్కడిదే రెక్కల కష్టం కాదు కదా, అమ్మకి ఇద్దరం కాబట్టి నాకు కూడా అధికారంలో భాగం కావాలా అన్నాడు. అన్నగారు ఏమన్నారు, నీకు తండ్రి గారి ఆస్తుల్లో భాగం ఉంది కానీ అధికారం నా కష్టార్జితం, ఈ పార్టీ నా స్వరాజ్జితం, కాబట్టి నేను అధికారంలో నీకు భాగం ఇవ్వను, తండ్రి ఆస్తిలో మాత్రమే వాటా ఇస్తా కానీ నా సొంత నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్లో నీకు భాగమీను చెల్లి, నువ్వు బావతో భద్రంగా ఉండు తల్లి అని చెప్పి పంపించాడు. సరే, నీ పరిస్థితి ఎట్టుందా, నువ్వు ఎట్ట ఈకపోతావో నేను కూడా చూస్తాను, అని చెప్పేసి షర్మిలి గారు తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది. దాని పేరే వైఎస్ఆర్టీపీ. ఆ పార్టీ పెట్టేసి నేను రాజన్న బిడ్డను, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేస్తానని పాదయాత్ర షురూ చేసింది తెలంగాణలో. సరేలే, తెలంగాణలో పౌరులు చాలా మంచోళ్ళు, ఆడపిల్లంటే గౌరవిస్తారు. బతుకమ్మ గౌరమ్మ అంటారు. బతుకమ్మ అంటే ఏంది? గౌరమ్మ. గౌరమ్మ అంటే ఎవరు నాన్న? పార్వతీదేవి, సాక్షాత్ పార్వతీదేవి. పసుపును ముద్దగా చేసి లోపల పెట్టి చుట్టూ అన్ని రకాలైనటువంటి తెలంగాణలో పెట్టినటువంటి పూలన్నీ తెచ్చి వరుస పేర్చి బతుకమ్మ పండగ చేస్తారు తెలంగాణ ఆడపడుచులు. ఆ బతుకమ్మ ఉద్దేశం ఏంటంటే, అన్నదమ్ములందరూ చల్లగా ఉండాలా, మా యొక్క తోబుట్టు యొక్క పసుపు కుంకుమలు ఐదోతనము పరిపూర్ణంగా ఉండాలా, మా ఇంటి ఆడపడుచు ఏ కష్ట సుఖాలు లేకుండా ఆడపిల్లోళ్ళందరూ సిరి సంపదలతోటే సౌభాగ్యముతోటే నుండు నూరేళ్లు వర్ధిల్లాలా, అష్టైశ్వర్యాలతోటి అని చెప్పి బతుకమ్మ పండగ చేస్తారు. ఆ బతుకమ్మ పండగలో తెలంగాణలో ఉన్నటువంటి సమాజము కొన్ని వందల సంవత్సరాల నుంచి బతుకమ్మ పండగ, అమ్మ మా పసుపు కుంకాలు నిలబెట్టమ్మ గౌరమ్మ తల్లి, గౌరమ్మ అంటే పార్వతీదేవి గారిని పూజిస్తారు. అటువంటి నేల మీద మన రాజశేఖర రెడ్డి తనయ్య పెట్టింది. అప్పుడు ఒక రాయబారాన్ని పంపించాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా రాయబారం
మనకి లోటస్ పాండ్కి చేరింది. హైదరాబాదు మహానగరంలో ఉన్నటువంటి లోటస్ పాండ్కి ఒక రాయి బేరం వచ్చింది. ఏమని? నీ తెలంగాణలో నువ్వు పార్టీ పెట్టొద్దు అని. నువ్వెవడు వాయి నాకు చెప్పటానికి? నువ్వు పూసుకోబాక అన్నీను, నీకెందుకు దురదగుంటాకు పూసుకుంటావు, నీ పని నువ్వు చూసుకో. అదేదో మా అన్నే నాకు ఇంటికి వచ్చి చెప్తాడు, నాకు మా అన్న, నేను అన్నకి చెల్లిని అని చెప్పి షర్మిలమ్మ గట్టిగా ఇచ్చింది. ఎవరికి? సజ్జల రామకృష్ణారెడ్డికి. ఆ దెబ్బతో నోరు మూసుకున్నాడు. సరే, ఇప్పుడు కాలం గతిచ్చిపోయింది. కాలచక్రం తిరగతా ఉన్న తరుణంలో ఏం చేసిందంటే, ఇప్పుడు కాలచక్రం తిరుగుతున్నటువంటి ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఒక కర్ణాటకలో గెలిచిన తర్వాత తెలంగాణలో గెలుపు అందుకున్న తరుణంలో షర్మిల వైపు కాంగ్రెస్ పార్టీ చూసింది. అంటే తెలంగాణ ఎలక్షన్కు ముందే మాట్లాడుకున్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అమ్మా నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రా, నువ్వు మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తెవు, నీకు అన్ని రకాలుగా చూసుకుంటాము అని చెప్పి తెలంగాణ ఎలక్షన్కు ముందు రాయబారం అంతా నడిపితే, అప్పట్లో ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు, అమ్మ నువ్వు రావద్దు, మా ప్రాంతంలో మా తిప్పలే మేము పడతాం, నువ్వు ఏదన్నా ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి పోగాని మాకు తెలంగాణ రాజకీయాల్లో నువ్వు ఏలు పెట్టద్దు అంటే అప్పుడు వైఎస్ఆర్టీపీ విలీనం ఆగిపోయింది కాంగ్రెస్ నాయకుల ఫలితంగా. తర్వాత పరిస్థితుల్లో షర్మిల గారు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది. నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాను, నా శ్రేయోభిలాషులు రాజశేఖర రెడ్డి అభిమానులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి మద్దతు ఇచ్చింది. అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 24 సీట్లతోటి, సిపిఎం అలయన్స్ 1 సీటుతోటి 65 సీట్లు అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిండు. వాట్ నెక్స్ట్? ఆ నెక్స్ట్ అన్నప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు షర్మిల గారిని ఏ పోస్ట్ ఇవ్వాలా? వైఎస్ఆర్టీపీ ఈరోజు విలీనం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంకి ఏ పోస్ట్ ఇవ్వాలా? కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల నుంచినటువంటి భరాయించినటువంటి నర్రెడ్డి తులసిరెడ్డి గారు, తర్వాత గిడుగు రుద్రరాజు గారు, తర్వాత హర్షకుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి జైలుకు కూడా పంపించారు హర్షకుమార్ని, ఒక ఎస్సీ క్యాండిడేట్ లీడర్ని. కాబట్టి ఎంతోమంది కాంగ్రెస్ వాదులు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని పాతాళ లోకంలో పడిన కొంతమంది కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్లు కొంతమంది దాన్ని పట్టుకొని చింతామోహనం ఇటువంటి వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీని అలా నడిపించుకుంటూ వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయినా సరే 2024లో కాకపోయినా 2029లోనైనా అధికారంలోకి తేవాలా అంటే మొన్న 27వ తేదీ డిసెంబర్ 27వ తేదీలో ఢిల్లీలో మాణిక్యరావు ఠాకూర్, అంతకుముందు తెలంగాణకి ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పోయి అక్కడ పనితుంటే కొంతమంది వ్యక్తులతో షర్మిలకి అనుకూలంగా ఉన్నటువంటి ఆర్కే అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే గారు, ఆమె కూడా షర్మిల మనిషిను, షర్మిలకి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు, అక్క మేము మీతోటి వస్తాము కాబట్టి మమ్మల్ని కూడా కొంచెం ఆలోచించమని చెప్పి షర్మిల గారు ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీలోకి పోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఆమెకి వర్కింగ్ కమిటీ ఇస్తారో లేక ప్రచార కమిటీ చైర్మన్ ఇస్తారో లేదంటే పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారనేది $1 మిలియన్ ప్రశ్నగా నిలిపోయింది. ఖచ్చితంగా అయితే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో మేజర్ రోలు పోషించబోతున్నట్టు మాట జగద్విఖ్యాతము. ఇది జరుగుతుంది కూడాను. మరి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజన్న కుటుంబం అంటే వైఎస్ కుటుంబంలో అంతర్యుద్ధం మొదలైంది అనే ప్రశ్న ప్రతి ఒక్క రాజన్న కుటుంబ అభిమానులు కానీ రాష్ట్ర ప్రజల్లో కానీ ఉంది. మరి ఈ అంతర్యుద్ధానికి కారణాలు కానీ ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఈ కారణాలు ఏమి లేదు నాన్న, కారణాలు అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి ఆస్తిలో భాగం ఇస్తానంటుండగాని రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండి కంపెనీలు వివిధ రకాల కంపెనీలు పెట్టి 1,000 కోట్లు సంపాదించుకున్నటువంటి ఆస్తిలో ఆ అమ్మాయికి వాటాని ఈయనంటుండు. ఆ అమ్మాయికి ఏంటంటే భాగ కంపకాల్లో తేడా వచ్చింది. నాన్న ఉండబట్టి కదా నువ్వు సంపాదించింది. తర్వాత ఏంటంటే చెప్పుకోవాలంటే షర్మిల కూడా ఆ ఇంటి ఆడపడుచుగా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. మా అన్నకెట్టా 2 ఆడపిల్లోడు కదా, నాకు ఒక మగపిల్లోడు కదా, ఒక అమ్మాయిని నేను చేసుకుంటే నా ఆస్తిలో అంతా యాడికి పోద్దులే, మా అన్న కాడ ఉంటేనేంది నా కాడ ఉంటేనేందని నమ్మింది షర్మిల.
ఆ నమ్మకము ఒమ్మైపోయింది. ఒమ్మైపోయిన తర్వాత ఇంక నీ దోవ నీది, నా దోవ నాది అని చెప్పి ఆ అమ్మాయి కొంచెంగా పౌరుషం గల అమ్మాయి ఉంది. అయితే ఈ మధ్య ఏంటంటే రాయబారం జరిగింది. శ్రీకృష్ణ రాయబారం అంటాను చూసిన. మహాభారతంలో కౌరవులు పాండవులు ఇద్దరు అన్నదమ్ముల బిడ్డలు తగాదా పెట్టుకుంటుంటే శ్రీకృష్ణుడు రాయబారానికి పోతాడు. రాయబారానికి పోయినప్పుడు ఏం చెప్తాడంటే శ్రీకృష్ణ పరమాత్మ అటు పాండురాజుని ధృతరాష్ట్ర మహారాజుని ఇద్దరిని కూర్చొని పెట్టి, ఎవరిని? పాండురాజుని ధృతరాష్ట్ర మహారాజుని ఇద్దరిని కూర్చోబెట్టి ఇతబోత చేస్తాడు. ఇది మంచిది కాదు, అన్నదమ్ముల మధ్య తగాదా కాదు, 5 ఏళ్ళు ఇచ్చినా వాళ్ళు వాళ్ళు బతకతరు, కాబట్టి వాళ్ళు నీ అన్నదమ్ముల పిల్లలే అంటే అప్పుడు శకుని మాటలని. ఇప్పుడు శకుని పాత్ర ఎవరు పోషిస్తున్నాడు? విజయమ్మ గారే అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు మా ఇంటికి పెట్టిన శకునివి అని విజయమ్మ గారే అన్నారు. కాబట్టి నువ్వు మా కుటుంబాన్ని నాశనం చేసిన దాకా నువ్వు నిద్రపోవు అని చెప్పి విజయమ్మ గారు కూడా కొన్న కూతురు దగ్గర ఉండిపోయిందనమాట. అప్పుడు శకుని పడినాడు ఆ రాయబారాన్ని. ఇప్పుడు విజయమ్మ చెల్లులను చేసుకున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు రాయబారం ఇచ్చాడు. అమ్మా నువ్వు పెట్టొద్దు, నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి పోవద్దు, నీకేం కావాలో అన్నీ నేను ఏర్పాటు చేస్తానంటే, సుబ్బారెడ్డి గారు మీరెవరో మాట్లాడటానికి, మా అన్న మా ఇంటికి వస్తాడు, మేమిద్దరం రక్తం సంబంధం, నీ పని నువ్వు చూసుకో అని సుబ్బారెడ్డి గారికి చెప్పి పంపించింది. ఏమని పంపించింది? సుబ్బారెడ్డి గారికి చెప్పి పంపించేసింది. నువ్వు ఎవరు సుబ్బారెడ్డి గారు మాట్లాడటానికి? నా రక్తం పంచుకున్న పుట్టినటువంటి మా అన్న ఉండడు, నాకు ఒక కొంప ఉంది, మా అన్న వదిన వచ్చి నాతో మాట్లాడతారు, మేమిద్దరం మాట్లాడుకుంటూ మధ్యలో నువ్వు తలబెట్టబాకు అని ఘాటుగా చెప్పి పంపించింది. అందుకే చెప్తారన్నమాట, మంచి మాట ఎవరైనా చెప్పాలా. కాబట్టి ఇంకా ఎన్ని రాయబారాలు చేసినా జగన్మోహన్ రెడ్డి షర్మిల అనేటటువంటి వ్యక్తి నిలువెల్ల రాజశేఖర్ రెడ్డి రక్తంతో నిండిపోయి ఉంది. కాబట్టి ఆ అమ్మాయి కాంగ్రెస్ పార్టీలోకి పోవటం తథ్యం. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పూర్వ వైభవానికి తీసుకురావడానికి ఆ అమ్మాయి శాయశక్తుల కృషి చేస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయి మీద ఎన్ని దాడులు చేసినా, ఒకవేళ ఏదన్నా జరిగినా నష్టము చెడ్డ పేరు జగన్మోహన్ రెడ్డికే కానీ షర్మిలాకి ఏమీ కాదు. ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో ప్రతి పల్లెల్లో తిరగాలంటే ప్రతి రాజకీయ నాయకుడితో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ లీడ్ చేసింది కాబట్టి విజయమ్మ గారు తోడుగా, వాళ్ళ కన్న తల్లి తోడుగా ఉంది కాబట్టి తల్లితాటు బిడ్డగా రాజశేఖర్ రెడ్డి ముద్దులు పట్టిగా కాంగ్రెస్ పార్టీ మీద రథచక్రాల మీద ఎక్కి ఆమె అయితే ప్రయాణం చేస్తుంది. ఖచ్చితంగా అన్నకి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి గౌరవమైనటువంటి ఓట్లు తెస్తుంది. కాంగ్రెస్ పార్టీకి గౌరవమైన ఎమ్మెల్యే సీట్లు కూడా అమ్మాయి గెలిపించుకునేటటువంటి కెపాసిటీ ఉంది. ఒకవేళ రేపు ఆ అమ్మాయి పులివెందల్లో పోటీ చేసింది అనుకోండి, బహుశా పులివెందల్లో పోటీ చేస్తే షర్మిల గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంకొక నియోజకవర్గం చూసుకోక తప్పదు. జమ్మల మడుక్కు పోతాడో కమలాపురం పోతాడో తెలియనటువంటి పరిస్థితే. జగన్మోహన్ రెడ్డి సీటుకే టికాణా లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి పులివెందల్లో దిగింది అనుకో, ఎవరు? షర్మిల గారు. ఇంక జగన్మోహన్ రెడ్డి చెల్లెల మీద పోటీ చేస్తాడా? చేయడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనమామ సీట్ అయినా ఆల్రెడీ మేనమామ చెప్పేసినట్టు కమలాపురం మేనమామ నీకు సీట్ లేదని, కాబట్టి ఆయన సీటు చింపేసిండు మేనమామదే. కాబట్టి కమలాపురమో జమ్మల మడుగో ఈ రెండిట్లో ఏదో ఒక సీట్లో జగన్మోహన్ రెడ్డి సర్దుకునేటటువంటి పరిస్థితికి వస్తారు. ఆ షర్మిలమ్మ మీద మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడు. ఇంకొక చెల్లి ఉంది, ఆ చెల్లి ఆల్రెడీ ఏదో కేసు పెట్టుండో, ఇది సిఐడి వాళ్ళు ఏదో కేసు పెట్టున్నారు. ఆ అమ్మాయి కూడా సిద్ధం చేస్తుంది. షర్మిల రమ్మాయి పోదాం, పోతే పోతాం, చంపితే చంపేస్తాడు. మళ్ళా ఎట్లా నీకు తండ్రి లేడు, నాకు తండ్రి లేడు, కన్న తండ్రి చచ్చిపోయాడు, పిన తండ్రి చచ్చిపోయాడు, ఇద్దరు తండ్రులు మనం బాగొట్టుకున్నాం, సస్తే సస్తం, బతికితే బతకదాం, పోతే పోదాం, వాడి చేతిలోనే పోదాం, మన ఇద్దరు నువ్వు పార్లమెంట్కి నిలబడు, నేను అసెంబ్లీకి నిలబడతాను, లేదంటే నేను పార్లమెంట్కి నిలబడతాను, నువ్వు అసెంబ్లీలో. అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఏకమయ్యారు. ఇంకా జగన్మోహన్ రెడ్డికి దబిడి ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి ఇంకా దబిడి దిబిడే. వాళ్ళ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు ముందు ఆది పరాశక్తుల్లాగా పోరాడతారు. కాబట్టి ఏంటంటే ఆడపిల్లల్ని ఎప్పుడు గౌరవంగా చూసుకోవాలా. కలకంట కన్నీరు ఒలికిన ఆ ఇంట సిరి ఉండజాలదని చెప్పారు. నేను ఫైనల్గా ఒక శ్లోకం చెప్తాను. భరతకులంబు ధర్మము బాడియు సత్యము బొత్తు బెంపున్ కరుణ గల్గియుండు ననగ నుతిగన్నది అందున్ సద్గుణోత్తరల్ నీవున్ నీ అనుగదమ్ముల్ నీ తనయుల్
యశోధురందర శుభశీలురి అట్టి చుతురితము కలిగిన నీదు వంశంబు క్రమమిప్పుడు తప్పనేటికిన్ అని శ్రీకృష్ణ పరమాత్మ రాయబారం సందర్భంగా అన్నదమ్ములిద్దరికి హితోక్తి చెప్తాడు. ఆ హితోక్తి ఇక్కడ కురుక్షేత్ర మహాసంగ్రామానికి దారితీసింది. ఆ ఇళ్ళ ఇప్పుడు కూడా షర్మిల, సునీతమ్మ, డాక్టర్ సునీతమ్మ, తర్వాత షర్మిల గారు ఇద్దరు కూడా 2024లో జరగబోయే తంత్ర రణక్షేత్రంలోకి దిగుతున్నారు. ఏదో తాడో పేడో విజయమో ఏర స్వర్గమో అన్నట్టు వీరనారి అవతారం ఎత్తి రంగంలోకి దిగుతున్నారు అక్కల చెల్లెళ్ళిద్దరూ. ఆ రంగంలో దిగాలి ఏమి చేయను జగన్మోహన్ రెడ్డికి అర్థం కాక తాడేపల్లిలో తకిటి తందాన అంటుంది. ఆ తకిటి తందాన ఏ దరువు తీసుకుంటూ ఎవడికి తెలియదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇద్దరు అక్కల చెల్లెళ్ళిద్దరూ అన్న మీదకి యుద్ధానికి సిద్ధమైపోయారు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెళ్ళ చేతుల్లో ఓడిపోవటం తథ్యం. ఆ అమ్మాయి లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళ లక్ష్యం, నీకు అధికారం అనే అహంకారము పట్టింది. ఏంది? అధికారం అనే అహంకారము నీకు పట్టింది కాబట్టి ఆ అధికారాన్ని లేకుండా చేస్తాం. అప్పుడు రావా మా ఇంటికి నువ్వు మాలాగనే ఉండు కానీ అని చెప్పి అక్కల చెల్లెళ్ళిద్దరు పంతం కట్టుకున్నారు. అందువల్ల ఏంటంటే అక్క ఎప్పుడైనా సరే చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ బాగుండాలని అన్న కోరుకోవాలా. కాబట్టి ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డికి గద్దె దింపడం కోసము సొంత చెల్లెళ్ళే సమరోత్సాహమై 2024 ప్రజా యుద్ధ నౌకలై ప్రజల మధ్యకు వస్తున్నారు. ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. మరి అయితే ఈరోజు వైఎస్ కుటుంబంలో జరుగుతున్న అంతర్యుద్ధం గురించి మనకు మధుసూదన్ రెడ్డి గారు చాలా బాగా వివరించారు. దీన్ని ఒకసారి అందరూ పరిశీలించాలని కోరుకుంటూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.